హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కావ్య అయితే తన ఫోన్‌ని ఛార్జింగ్ పెట్టి అక్కడ హాల్‌లో పెట్టి కిచెన్ రూమ్‌లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ రాజ్ అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తనకి చాలా హెడేక్‌గా ఉందని చెప్పింది. మరి తగ్గిందో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామా అని చెప్పి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు రాజ్. వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని కావ్యకి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు రాజ్. తనకి ఎలా ఉందో ఏంటో, తగ్గిందో లేదో ఒకసారి కనుక్కుందామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కావ్యకి ఫోన్ చేయగానే కావ్య ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. కావ్య అయితే ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి వంట చేస్తూ ఉంటుంది. కావ్య అయితే వంట రూమ్‌లో ఏదో కూరగాయలు సర్దుతూ కట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోన్ రింగ్ విన్న అపర్ణాదేవి అయితే, "అమ్మ కావ్య, నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. వచ్చి చూడు" అని చెప్పి అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య అయితే, "నేను వంట చేస్తున్నాను అత్తయ్య గారు. ఎవరో ఒకసారి చూడండి వెళ్ళి" అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యతో. "సరే అమ్మా, చూస్తాను" అని చెప్పి అపర్ణ అయితే ఫోన్ వంక చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. కావ్య ఫోన్ అయితే ఇంకా రింగ్ అవుతూనే ఉంటుంది. రాజ్ ఫోన్ అయితే చేస్తూ ఉంటాడు. కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. కొంపతీసి ఆయన చేశాడా ఏంటి ఫోను? అత్తయ్య గారు చూస్తే ప్రాబ్లమ్ అవుతుందే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రాజ్ అయితే ఫోన్ కట్ అయిన కొద్దీ ఫోన్ చేస్తూనే ఉంటాడు కావ్యకి. అపర్ణ అయితే కావ్య ఎవరు ఫోన్ చేశారో చూడడానికి ఫోన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. కావ్య అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. కొంపతీసి ఆయన చేశాడనుకో అత్తయ్య గారు మళ్ళీ ఫోన్ వింటే బాగోదు అని చెప్పి చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య. మరి వాళ్ళ అత్తయ్య ఫోన్ చేసి రాజుతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుందా? మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.